వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి 4వ పాఠ్యాంశం ఉపన్యాస కళ, ఈ పాఠ్యాంశం యొక్క పూర్తి నోట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇక పాఠ్యాంశంలోకి వెళితే పేజ్ నెంబర్ 44లో అవగాహన ప్రతిస్పందనలో మొదటి ప్రశ్న, సాధన చేయడం ద్వారా మంచి వక్తగా మారవచ్చా చర్చించండి. దీనికి జవాబు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా ఏ పనినైనా సాధన ద్వారా సాధించవచ్చు అని ఇక్కడి నుంచి మళ్ళీ సాధన చేయడం ద్వారా మంచి వక్తగా ఎదగవచ్చు. ఇక్కడి వరకు వీడియోను స్టాప్ చేసి రాయండి. వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. వీడియోను స్టాప్ చేసి ప్రశ్న జవాబు రాయండి. అదేవిధంగా 44వ పేజీలోనే అవగాహన ప్రతిస్పందనలో రెండవ ప్రశ్న, ఊత పదాలు కేవలం వ్యర్థ పదాలేనా, వాటి వల్ల వచ్చే లాభ నష్టాలు చర్చించండి. ఊత పదాలు కేవలం వ్యర్థ పదాలేనా, వాటి వల్ల వచ్చే లాభ నష్టాలను చర్చించండి. దీనికి జవాబు, కొంతమంది వక్తలు ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఊత పదాలను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడి నుంచి అయినప్పటికీ వాటి వల్ల కలిగే లాభ నష్టాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఇక్కడి వరకు ఈ వీడియోను స్టాప్ చేసి ప్రశ్న జవాబు రాయండి. ఈ పాఠ్యాంశం యొక్క వ్యాకరణాంశాలను, భాషాంశాలను ఆల్రెడీ ఒక వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఇక 46వ పేజీలో 45వ పేజీలో సందర్భసహిత వాక్యాలు రాయండి అని ఇచ్చాడు. అంటే పాఠ్యాంశంలో ఒక వాక్యాన్ని తీసుకొని ఇచ్చిస్తాడు. దాని యొక్క కవి పరిచయం, ఆ వాక్యం ఏ సందర్భంలో చెప్పడం జరిగింది, దాని యొక్క భావం ఏంటి రాయాల్సి ఉంది. ఇక్కడ మొదటిది, నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను అని ఇచ్చాడు. దీనికి సంబంధించి ఈ వాక్యం ఏ సందర్భంలో వాడారో ఆ సందర్భం రాయాలి. దీనికంటే ముందుగా కవి పరిచయం రాయాలి, చివరగా భావం రాయాలి. 3 పార్ట్లుగా రాయాల్సి ఉంది. కవి పరిచయం, ఈ వాక్యం వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించడం జరిగింది. ఉపన్యాస కళ అనే పాఠంలోనిది. సందర్భము, భావము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే ఈ మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. స్టాప్ చేసి రాయండి. అదేవిధంగా 45వ పేజీలో రెండవ ప్రశ్న, మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది, ఆ వాక్కునే నేను సానపట్టాను అని ఉంది. దీనికి కవి పరిచయము, ఏ సందర్భంలో అన్నారో ఆ సందర్భాన్ని ఇక్కడ రాయాల్సి ఉంది, భావం రాయాల్సి ఉంది. ఇలా సందర్భ సహిత వాక్యాలకు కవి పరిచయము, సందర్భము, భావం రాయాలి. 3 భాగాలుగా రాయాలి. స్టాప్ చేసి సమాధానం రాయండి. ఇక 3వ సందర్భ సహిత వాక్యం, తెలివైన వక్త శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసం ముగిస్తాడు. కవి పరిచయము, ఇది ఏ సందర్భంలో ఉన్నారో ఆ సందర్భము, భావము రాయాల్సి ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాస్తే 3వ ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. స్టాప్ చేసి వీడియోను స్టాప్ చేసి రాసుకోండి. ఇక 46వ పేజీలో ఏకవాక్య సమాధానాలు రాయండి అని ఇచ్చాడు. ప్రశ్నలు, జవాబులు.
వక్త వేదికపై ఎలా ప్రవర్తించాలి? వక్త వేదికపై హుందాతనం అత్యవసరం. హుందాతనంతో ప్రవర్తించాలి అని రాస్తే ఇంకా బాగుంటుంది. వక్త వేదికపై హుందాతనంతో ప్రవర్తించాలి. 3. తెలివైన వక్త తన ఉపన్యాసాన్ని ఎప్పుడు ముగిస్తాడు? జవాబు: శ్రోతలకు ఆసక్తి క్షీణించకముందే తెలివైన వక్త తన ప్రసంగాన్ని ముగిస్తాడు. 3. ఉపన్యాసంలో ప్రేక్షకులను ఆకట్టుకునే చిట్కా ఏది? జవాబు: ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడే ముందు క్షణం పాటు మౌనంగా ఉండి మాట్లాడటం మంచిది. ఒక క్షణం పాటు మౌనంగా ఉండి మాట్లాడటం మంచిది. ఇక 46వ పేజీలో వ్యక్తీకరణ సృజనాత్మకత ఉంది. ముందుగా వీడియోని స్టాప్ చేసి సమాధానం రాయండి. వ్యక్తీకరణ సృజనాత్మకతలో మొదటి ప్రశ్న: సభాకంపనం అంటే ఏమిటి? సభాకంపము అంటే ఏమిటి? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? దానికి జవాబుగా కంపం అంటే భయం, సభలో మాట్లాడడానికి భయపడటాన్ని సభాకంపం అంటారు అని ఇక్కడి నుంచి మొదలుపెట్టి భాషపై పట్టు సాధించి సాధన ద్వారా ఈ భయాన్ని అధిగమించవచ్చు. ఇక్కడి వరకు రాస్తే మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోను స్టాప్ చేసి సమాధానం రాసుకోండి. ఇక 46వ పేజీలోని వ్యక్తీకరణ సృజనాత్మకతలో రెండవ ప్రశ్న: వక్త ఎప్పుడు అపహాస్యం పాలవుతాడు? దీనికి సమాధానం: ఉపన్యాసకుడు చిరునవ్వుతో ప్రేక్షకులను పలకరించి వేదికపైకి వచ్చి మైక్ దగ్గర నిలబడాలి. ఇక్కడ నుంచి అతిశయోక్తులు ఉపయోగించడం వల్ల వక్త అపహాస్యానికి గురవుతాడని గుర్తుంచుకోవాలి. ఇక్కడ వరకు రెండవ ప్రశ్నకు సమాధానం రాయండి. స్టాప్ చేసి రాయండి. ఇక మూడవ ప్రశ్న: ఉపన్యాసం ఎప్పుడు రసాభాస అవుతుంది? ఉపన్యాసకుడు విషయ ప్రతిపాదన చేసేటప్పుడు హుందాగా ఉండాలి అని ఇక్కడి నుంచి అలాంటి సందర్భంలో సభ రసాభాస అవుతుంది. ఇక్కడి వరకు వీడియోని స్టాప్ చేసి రాయండి. ఇక వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఆ అంశంలో మొదటి ప్రశ్న: ఉపన్యాసంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది? ఉపన్యాసంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది? దీనికి జవాబుగా ఒక ఉపన్యాసం విజయవంతం కావాలంటే వక్త భాష వినియోగం చాలా ముఖ్యమైనది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలి. ఇక్కడ వరకు రాయాలి. వీడియోని స్టాప్ చేసి ఈ ప్రశ్నకు సమాధానం రాయండి. ఇక ఆ అంశంలో రెండవ ప్రశ్న మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలో పాఠం ఆధారంగా రాయండి. మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలో పాఠం ఆధారంగా రాయండి అన్నాడు. దీనిలో కొన్ని ఎక్కువ పాయింట్లు ఉంటాయి. మంచి వక్తగా ఎదగడానికి చిట్కాలు అని మొదలుపెట్టి మంచి వక్తగా ఎదగడానికి చిట్కాలు. మంచి వక్తగా ఎదగడానికి చాలా కృషి, సాధన, పట్టుదల అవసరం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసుకోండి. ఇంక మరికొన్ని పాయింట్లు ఉన్నాయి. స్టాప్ చేసి రాయండి. తర్వాత పాయింట్లు: వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాప్ చేసి రాసుకోండి. ఇంకా మరికొన్ని పాయింట్లు ఉన్నాయి.
ఇక్కడ వరకు రాశారు. మరలా తర్వాత పాయింట్, ప్రసంగంలో ఉండే ముఖ్యమైన భాగాలు ప్రారంభము, విషయ ప్రతిపాదన, ఉపసంహారం. ఇక్కడ నుంచి చివరి వరకు. ఈ నియమాలను పాటిస్తే ఎవరైనా మంచి వక్తగా ఎదగగలరు. ఇక్కడ వరకు రాయండి. ఇది పబ్లిక్ పరీక్షలో 8 మార్కుల ప్రశ్న కాబట్టి కొంచెం విస్తారంగా రాయాల్సి ఉంటుంది. స్టాప్ చేసి రాయండి. తర్వాత మూడో ప్రశ్న, కొత్తగా ఉపన్యాసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చాక తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలేమిటి? వ్యక్తీకరణ సృజనాత్మకతలో రెండవ అంశంలో మూడో ప్రశ్న, కొత్తగా ఉపన్యాసం చేసి ఇంటికి వచ్చిన తర్వాత తనను తాను ఏమని ప్రశ్నించుకోవాలి? దీనికి జవాబు, కొత్తగా ఉపన్యాసం ఇచ్చిన వ్యక్తి తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి ఈ క్రింది ప్రశ్నలతో స్వీయ విశ్లేషణ చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ విధంగా దీంట్లో 18 పాయింట్ల వరకు ఉంటాయి. ఇవి రాయండి. 6వ పాయింట్ వరకు వీడియోని స్టాప్ చేసి రాయండి. తొమ్మిదవ పాయింట్ వరకు వీడియోని స్టాప్ చేసి రాయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ 9 పాయింట్ల వరకు రాసాం. తర్వాత 10వ పాయింట్ నుంచి 18వ పాయింట్ వరకు ఇక్కడ చూసి రాయండి. వీడియోని స్టాప్ చేసి రాయండి. పదిహేనవ పాయింట్ నుంచి 18వ పాయింట్ వరకు పై ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే వక్త తన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ వరకు వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలోని ఈ అంశము స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగారు. ఆ ఉపన్యాస ప్రతిని ఎలా సిద్ధం చేస్తారో తెలపండి. ఇది సృజనాత్మకత, వ్యక్తీకరణ, ప్రశంస సంబంధించినటువంటి ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు పబ్లిక్ ఎగ్జామ్స్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దానికి జవాబుగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉపన్యాసం ఇవ్వడానికి నేను తయారు చేసుకున్న ప్రతి ప్రారంభము అని ఇక్కడ నుంచి మొదలుపెట్టండి. ముగింపు వరకు ఉంది. వీడియోను స్టాప్ చేసి రాయండి. తర్వాత 2వ పాయింట్, విషయ ప్రతిపాదన. స్టాప్ చేసి రాయండి. తర్వాత ముగింపు. స్టాప్ చేసి రాయండి. ఇక వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఈ అంశంలోని చివరి ప్రశ్న, మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయిలో బహుమతి వచ్చింది. అతనిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి అని అన్నాడు. అభినందన పత్రము. ఇదే విధంగా హెడ్డింగ్ పెట్టి వీడియోని స్టాప్ చేసి, ప్రియమైన వినయ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాప్ చేసి రాయండి.
తర్వాత ఇట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి రాఘవులు. ఇక్కడ వరకు. వీడియోని స్టాప్ చేసి రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రతి వీడియోను కామెంట్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.